ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు రేపు సోమవారం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం శివభగవానుడికి చాలా ప్రీతికరమైన మాసంగా చెప్పడం జరుగుతుంది. ఈ మాసంలో ముఖ్యంగా ఎవరైనా సరే, ఎటువంటి కోరికలు ఉన్నవారైనా సరే శివభగవాన్ని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా అష్టైశ్వర్యాలు, ధనము, ధాన్యము, సంతానము, విజయము, కీర్తి, ఆరోగ్యము, ఆయుష్, సుఖం ఇవి మనకి అందరికీ కూడా కలగాలి. ఇలా కలగాలంటే మనం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఈ చెప్పబోయే విధానం ద్వారా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగి మీకు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి ఈ వీడియోలో వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఎవరైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా, ఏదైనా సమస్యల ద్వారా బాధపడుతూ సమస్యల పరిష్కారాలు కావాలనుకున్న వారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను నెంబర్ కూడా చెప్తాను, 9440593655. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు వాట్సాప్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో సోమవారం నాడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. దానివల్ల ఎటువంటి లాభాలు వస్తాయో చెప్తాను. మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత, అంటే ఉదయం స్నానం కూడా శుచిగా శుభ్రంగా స్నానం చేయాలి. శ్రావణ సోమవారం రోజు అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లెగవాలి. లేచి తలంటి స్నానం చేయాలి, అంటే తలకి స్నానం చేయాలి. చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇక్కడ మీరు వాడే వస్త్రము ఉతికినదై ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాడే టవల్ ఉంటుంది కదా, టవల్ని వరుసగా దాన్ని అంటే రోజు తుడుచుకుంటారు, దాన్ని మళ్ళీ ఆరేస్తారు. అలా చేయకండి. ఇలాంటి పరిహారాలు చేస్తున్నప్పుడు ఉతికిన టవల్తోనే ఒళ్ళు రుద్దుకోండి. ఎందుకంటే అది మలినమై ఉండకూడదు. వస్త్రం కూడా, వేసుకునే బట్టలు కూడా మలినమై ఉండకూడదు. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. దీనివల్ల మీకు శారీరకంగాను మానసిక శుద్ధికి మొదటి మెట్టుగా చెప్తారు. అలాగే ముఖ్యంగా శివలింగానికి అభిషేకం ఇంట్లో కానీ లేదా శివాలయంలో కానీ మీరు శివలింగానికి పంచామృతాలతో, అంటే పాలు, తేనె, పెరుగు, నెయ్యి, పంచదార వీటితో అభిషేకం చేయడం. మాకు అంత అవకాశం లేదు గురువుగారు, అంత డబ్బులు లేవు గురువుగారు అనేవారు మీరు నీటితో అయినా అభిషేకం చేయండి. పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల శివభగవానుడు అత్యంత ప్రీతిని పొందుతాడు. ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా చెప్పాను, పంచామృతాలతో చేయలేరు, నీటితోనైనా అభిషేకం చేయండి. స్వచ్ఛమైన నీటితో లేదా గంగాజలంతో. ముఖ్యంగా మనకి పూజా వస్తువులు అమ్మే షాపుల్లో గంగాజలం దొరుకుతుంది. చిన్న బాటిల్ తెచ్చుకొని మంచినీటిలో కలుపుకొని స్వామివారికి అభిషేకం చేయడం వల్ల మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా బిల్వపత్రాలు, మారేడాకు మీరు ప్రతి రోజు కూడా శివభగవానుడికి బిల్వపత్రాలు సమర్పించవచ్చు. బిల్వపత్రాన్ని ఒక్కసారి తెచ్చుకుంటే 21 సార్లు వాడుకోవచ్చు. కడిగి కూడా వాడుకోవచ్చు. అంత శ్రేష్టమైనది. స్వామివారికి చాలా ఇష్టమైన బిల్వపత్రాలు అంటే 3 ఆకులు ఉండాలి. ఓం నమః శివాయ అనే మంత్రంతో మీరు మనసులో స్మరిస్తూ స్వామివారికి ఆకుల్ని అభిషేకం చేయాలి. ఇలా బిల్వపత్రాలు సమర్పించడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. అలాగే ముఖ్యంగా రుద్రాక్షమాల. ఎవరైనా సరే రుద్రాక్షమాలతో ఈ శివమంత్రాన్ని జపించడం వల్ల శివ అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ చాలామందికి అనుమానాలు ఉంటాయి. శివమంత్ర జపం అంటే మామూలుగా చేయవచ్చా గురువు గారు అని అడుగుతూ ఉంటారు. గురువు ద్వారా మంత్రోపదేశం పొంది శివపంచాక్షరి మంత్రాన్ని జపించేవారు వారికి సమస్త కోరికలు నెరవేరుతాయి. గురువు లేడు, మేము ఎలా జపించాలి? మీరు మనసులో నమః శివాయ అనుకోండి.
ఓం నమ శివాయ అంటే 6 అక్షరాలు అవుతుంది కదా గురువుగారు, షడాక్షరి అవుతుంది కదా అని అడిగేవారు కూడా ఉంటారు. ఓం అనేది విశ్వానికి సంబంధించిన శక్తి, నమ శివాయ ఈశ్వరుడు. లేదా ఆడవారు ఎవరైనా సరే నమ శివాయ అనుకోవాలి. ఓం అనుకోకపోయినా ఇబ్బంది లేదు. ఈ పంచాక్షరి మంత్రాన్ని మీరు ఈరోజు వీలైనన్ని ఎక్కువసార్లు జపం చేస్తే మీకు సకల శుభాలు ప్రసాదిస్తుంది. అలాగే ఆరోగ్యం బాగోలేదు, ఇబ్బంది పడుతున్నాం అనుకునేవారు మృత్యుంజయ మహామంత్రాన్ని జపించండి. ఈ మహామృత్యుంజయ మంత్రం చేయలేని వారు లఘు మృత్యుంజయ మహామంత్రాన్నైనా జపించండి. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోలు చెప్పుకున్నాం. ఎటువంటి లాభం కలుగుతుంది? ఆరోగ్యము, దీర్ఘాయుషు, అకాల మృత్యుభయం నుంచి నివారణ కలుగుతుంది ఈరోజు చేయడం వల్ల. అలాగే ఓపిక ఉన్నవారు ఉపవాసం చేయండి. శ్రావణ సోమవారం నాడు ఉపవాసం ఉండటం అంటే అసలు ఎటువంటి ఆహారం తీసుకోకుండా చేయగలిగి చేయటం, లేకపోతే పాలు కానీ పండ్లు కానీ నీరు తీసుకొని కూడా భగవాని నామాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉంటే, శివభగవాని నామాన్ని స్మరిస్తూ ఉంటే మీకు ఏది కోరుకుంటే అది నెరవేరే సహాయానికి సంబంధించిన మార్గాలు కనిపిస్తాయి. ఇక్కడ అనుమానాలు చాలామందికి ఉంటాయి. ఏంటంటే గురువుగారు మీరు బాగా చెప్తున్నారు, మేము రోజు చూస్తున్నాము స్వార్థము లేదా ఎదుటివారి మీద ద్వేషము, పగ, అసూయ, ద్వేషము ఉన్నవారికి ఫలితాలు రావు. మీరు వదిలేసి చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ముఖ్యంగా 4వది, ఈ ఉపవాసం అనేది చాలా శ్రేయస్కరమైంది. ఈ రోజు చేయగలిగితే ఒక పూట ఉపవాసం కూడా చేయవచ్చు. 5వది దాన ధర్మాలు. అన్నదానం చేయడం, శివాలయంలో కానీ లేదా పేదలకి అన్నదానం చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అన్నదానం చేయడం వల్ల. అలాగే నువ్వుల దానం, మీరు నువ్వుల్ని దానం చేయడం వల్ల శని దోషాలు, పితృదోషాలు, అలాగే ఆర్థిక అభివృద్ధికి అడ్డంకులు ఏదైనా వస్తుంటే అవి తొలగిపోయి ఆర్థికమైన అభివృద్ధి కలుగుతుంది. ఎవరు తీసుకుంటారు గురువు గారు అంటే, మీరు శివాలయంలో ఉన్న పండితుని అడగండి, బ్రాహ్మణుని అడగండి, వారు చెప్తారు, మీరు ఇవ్వచ్చు. అలాగే వస్త్రదానం, పేదలకి కొత్త వస్త్రాలు దానం చేయటం, దానివల్ల ఏం కలుగుతుందో లాభం, మీకు శుభాలు కలుగుతాయి. అలాగే జంతువులకి, పక్షులకి, చెట్లకి ఆహారం పెట్టడం, అంటే ఆవులకి ఆహారం, పచ్చగడ్డి కానీ బెల్లం కానీ కొద్దిగా తినిపించడం, దీనివల్ల మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ముఖ్యంగా శివాలయంలో మీరు ఈ సోమవారం నాడు అంటే శ్రావణ మాసంలో సోమవారం నాడు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని శివుడిని మీకు వీలైతే లఘు మృత్యుంజయ మంత్రం చేసిన దేవాలయ ప్రాంగణంలో కూడా చేయవచ్చు. మీరు శివాలయంలో చండీ ప్రదక్షిణ చేసి శివలింగానికి ఒక్క నమస్కారం చేసుకున్న మీ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా దీపారాధన, ఇది ఇంట్లో అయినా సరే దేవాలయంలో అయినా సరే నెయ్యి ద్వారా కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయడం వల్ల మీ ఇంటికి ధనలక్ష్మి స్థిరంగా ఉండడానికి మార్గాలు ఏర్పడతాయి. ఎందుకంటే లక్ష్మి స్థిరంగా ఉండదు. ఈ ఆరాధన వల్ల సోమవారం వల్ల మీకు లక్ష్మి నివాసం అనేది స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఇలాంటివి ఎవరైనా సరే కాలసర్పదోషంతో ఉన్నవారు కానీ ఈరోజు నాగదేవతని, అంటే పాము పుట్ట దగ్గర కానీ లేకపోతే మర్రి చెట్టు కింద ఉన్న, రావి చెట్టు కింద ఉన్న, నాగుల బొమ్మలు ఉన్న అక్కడ పాలు పోసి, నాగు మీద పాలు పోయడం వల్ల దోష ప్రభావం తగ్గిపోతుంది. మనకి పంచమి రాబోతుంది, దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మీరు వెండితో చేసిన నాగ ప్రతిమల్ని శివాలయానికి దానం చేయటం, దానివల్ల కూడా దోషం నివారణ పడుతుంది. మనం అంత పెట్టుకోలేము గురువుగారు అంటే వెండి ప్రతిమలు దొరుకుతాయి, చిన్నవి దొరుకుతాయి, 50 నుంచి 150 రూపాయల మధ్యలో ఉంటాయి. దానివల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ మీకు నేను ముఖ్యంగా కొన్ని సూచనలు చేస్తాను. ఏ పూజ చేసినా, ఏ పరిహారం పాటించినా పూర్తి భక్తి, శ్రద్ధ, నమ్మకం ఉండాలి. మీ శక్తికి మించిన దానాలు కానీ పూజలు కూడా చేయాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా చేసిన చిన్న పూజ అయినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. చాలామందికి ఇలా లేకపోతే చేయకూడదేమో అనుకుంటారు. ఏమీ లేదు, మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. కానీ
శుభ్రత ముఖ్యం. ఇవన్నీ సాధారణమైన పద్ధతులు. మీ వ్యక్తిగతంగా జాతక దోషాలు ఉన్నప్పుడు, అంటే ఏదైనా నిర్దిష్టమైన సమస్యలు ఉంటే మీకు అనుభవజ్ఞులైన పండితుల్ని, జ్యోతిష్యుల్ని సంప్రదించి సలహా తీసుకోవడం కూడా మంచిది. ఇది మీకు నేను సూచనగా మాత్రమే చెప్తున్నాను. ఈ పద్ధతులు శ్రావణ సోమవారం నుండి మనం పాటించడం వల్ల శివుడి యొక్క అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయని శాస్త్రం చెప్తున్న వాక్యం. మీరు ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి. మీకు మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను. అంటే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఏ రోజు ఎలాంటి చేయాలని చాలా వీడియోలు చేశాను. పాత వీడియోలు కూడా షేర్ చేస్తూ వస్తున్నాను. ఇందులో మీకు నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి మీకు అవకాశం ఉన్నా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, దాంట్లో జాయిన్ కావచ్చు. ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, అలాగే మన ఇతర ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటిలో పాత వీడియోలన్నీ కూడా షేర్ చేస్తూ వస్తున్నాను. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.